ఆ ఆ సేవకుడిగా బోధకుడిగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారందరూ పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. అక్కడ 5వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే ఇజ్రాయేలు దేశము మీద ఫిలిస్తీయులు దేశస్థులు 20 సంవత్సరాలు ఆ విజయాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. వింటున్నారా? అక్కడ ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఇజ్రాయేలు ప్రజలు ఇన్నల నివారముగా ఉండి ఉన్నారు. వారు ఎప్పుడైతే సేవకుడిగా గమనించారో, బోధకుడిని బోధకుడిగా గమనించారో, అప్పుడు సమూయేలు గారు వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఏంటంట, అంతటా సమూయేలు ఇజ్రాయేలు అందరినీ ఎక్కడికి పిలుస్తున్నాడు? మిస్పాకు పిలవనంపండి. ఎందుకు? నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. అంటున్నారా? వారు అప్పటికి ఎప్పుడు చూద్దామన్నా ప్రతి సంవత్సరం ఫిలిస్తీయులే గెలుస్తున్నారు. ఆ ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఓడిపోతున్నారు. ఎందుకు? వారు సరిగా ఆ క్రమంలో రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మీరు ఆ ప్రజలందరినీ ఒక ప్రదేశానికి పిలవండి. ఏంటా ప్రదేశం? ప్రార్థనా స్థలం మిస్పాకు పిలవండి అని ఎవరితో చెబుతున్నారు? సమూయేలు గారు అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒక దగ్గరికి సమకూర్చి బలపరచి ఆ వారి కోసం దేవునితో సూటిగా మాట్లాడటానికి సంభాషించి అక్కడ దేవునితో వారికి ఉన్నటువంటి ఆ శ్రమ, వారికి ఉన్నటువంటి ఆ బాధ, వారికి ఉన్నటువంటి ఆ వేదనలో ఒక దగ్గరికి పిలిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 6వ వచనంలో వారు మిస్పాలో కూడుకొని వచ్చారు. దైవజనుడు చెప్పగానే అకస్మాత్తుగా వచ్చారు. దైవజనుడి మాటకు స్పందించి, దైవజనుడి మాటకు విధేయత చూపించి, తిరిగి మరలా సమూయేలు గారు చెప్పినటువంటి మాటకు స్పందించి వారు మరలా అక్కడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఏదైతే ప్రదేశం చెప్పాడో, ఏ ప్రదేశంలో సమూయేలు గారు ప్రార్థన చేస్తానన్నాడు, వారు ఇజ్రాయేలీలందరూ, అనగా ఆ ఇజ్రాయేలీలు ఉన్న దేశపు ప్రజలందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారు అక్కడ మాట్లాడుతున్నారు. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. వింటున్నారా? ఆ దినమున ఎప్పుడైతే మిస్పాకు వచ్చారో, ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన స్థలానికి వచ్చారో, ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వచ్చారో, అప్పుడు ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి అప్పుడు ఒప్పుకోలు చేసుకుంటున్నారు, అప్పుడు దిద్దుబాటు చేసుకుంటున్నారు, అప్పుడు సరైన దారిలో నడుస్తున్నారు. ఎందుకు, ఏమిటి అంటే అక్కడ దైవజనుడి మాట విన్నారు కాబట్టి, సమూయేలు గారి మాట విన్నారు కాబట్టి, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటకు స్పందించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నీళ్లు చేది మరి వాళ్ళే ఎలా ఉన్నారు? ఒప్పుకోలు చేసుకోవాలనుకుంటే
వారు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకున్నారు. ఏంటి తీర్మానం? ఎప్పుడు చూసినా పిల్దీలే గెలుస్తున్నారు, పిల్దీలు దేశస్తులే గెలుస్తున్నారు. ఎట్లా చేసైనా సంధి చేసి, ఎట్లా చేసైనా సమకూర్చి, ఎట్లా చేసైనా మన తరపున ఈసారి దైవజనుడు మనతో ఉన్నాడు. ఆ దైవజనుడు ఎట్లయినా మన కోసం పోరాడుతాడు. పోరాడిన తర్వాత దేవుడు మానకుండా కార్యము చేస్తాడు అనేటువంటి ఆ త్రోవలో వారు ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము ఏమని ఒప్పుకుంటున్నారు? మేము పాపాత్మని ఒప్పుకునేది. మిస్పాలో సాముయేలు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చిన ఎంత చక్కగా ఉన్నదో చూడండి. వింటున్నారా? దేవనామానికి మహిమ కలుగును గాక, దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడేనండి. దేవుడు చెప్పిన, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు అండి. మీరు గమనిస్తున్నారా? ఈ యొక్క దైవజనుడికి అక్కడ దావీదు మహారాజు ఆ అన్నదమ్ములల్లా ఎనిమిదవ వాడు